హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ చూడండి, మేము ఒక పార్టీకి వెళ్ళాం. ఆ పార్టీలో ప్రిపరేషన్స్ అనమాట. ఒక బ్యాగ్ తీసుకొని వాటర్ బాటిల్, మాజా, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక మూంగ్ దాల్, ఒక టప్పర్ వేర్ డబ్బా అండి, ఇవన్నీ పెట్టి ఒక బ్యాగ్లో పెట్టేసి ఆ బ్యాగ్ని ఇంకో బ్యాగ్లో పెట్టి ఎవరి పేరు వాళ్ళకి రాసేసి ఎంట్రన్స్లో రాగానే వాళ్ళకి ఇవ్వటం అన్నమాట. రిసీవింగ్కి చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. మా ఫ్రెండ్ అయితే తన హ్యాపీనెస్ని మాతో షేర్ చేసుకుంటుంది. ఇవైతే ఫోన్ పౌచ్కి వేసుకునే కీ చైన్ అనమాట. చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి అనమాట. ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకొని వెల్కమ్ పలుకుతున్నారు. ఇవైతే గేమ్స్ అండి. ఎంత బాగున్నాయంటే ఒక్కొక్కటి మా ఫ్రెండ్ ఆర్గనైజ్ చేసిందండి. చాలా నీట్గా క్లియర్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఒక 50 మంది వచ్చారు, కానీ ఎవరికి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అంత బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలు అయిపోయారండి. అసలు ఆ ఎంజాయ్మెంటు ప్రతి దాంట్లో గిఫ్ట్లు ఉంటాయి. ఒక 5-6 గిఫ్ట్స్ ఉంటాయి అనమాట 10 గేమ్స్కి. అసలు ఎవరికి వస్తుంది ఆ గేమ్ ఫస్ట్ ప్రైజ్లు అనేసి అందరూ ఎగ్జైటింగ్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. ఇంట్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఆడవాళ్ళు అప్పుడప్పుడు ఇలా గేమ్స్ ఆడి రిలీఫ్గా బయటకు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా మైండ్ రిలాక్స్ అవుతుంది. మీలో కూడా కిట్టి పార్టీస్ చేసుకుంటూ ఉంటారు కదా, ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయని ఈ గేమ్స్ పెట్టామండి. అసలు ఉన్న గేమ్స్ పెట్టేసి గేమ్స్ పక్కన ప్రతి గేమ్ పక్కన ఒక పేపరు, గేమ్ పేరు రాశారు. ఎవరు 8 నిమిషాల్లో గేమ్ ఫినిష్ చేశారో అక్కడ పక్కనే వాళ్ళ పేపర్ వాళ్ళ నేమ్ పక్కన రాసుకోవాలన్నమాట. 2 మినిట్స్లో అయిపోయింది, 1 మినిట్లో అయిపోయిందని. అలా ఎవరు ఫస్ట్ వచ్చారన్నది క్యాలిక్యులేట్ చేయడానికి అనమాట. చాలా బాగా చేసిందండి. ఇంట్లో అన్ని పనులు చేసుకొని పిల్లల్ని పంపించి హస్బెండ్కి వంట చేసి ఇవన్నీ ఆర్గనైజ్ ఒక 10 డేస్ నుంచి ప్రిపరేషన్ చేసుకుంటేనే అనమాట. ఎంత బాగా చేసిందంటే చాలా నచ్చిందండి అసలైతే. ఈ గేమ్ చూస్తే కనుక భలే హ్యాపీగా ఉంది. అంత సినిమా పేర్లు, ఒక లైలా కోసం అనేసి, బిచ్చగాడు సినిమాని, ఇంకా లేకపోతే అప్పు చేసి పప్పు కూడా అని, అలా చాలా పేర్లు చిన్న చిన్న పేపర్లకు కట్ చేసి అన్ని ముక్కలు పెట్టారు. మనం సెర్చ్ చేసుకోవాలి. ఈ గేమ్ అయితే డాట్స్ గేమ్ అనమాట. 2 పేపర్ల మీద డాట్స్ పెట్టేసిన తర్వాత మనం రబ్బర్ బ్యాండ్స్ అంతా చల్లాలన్నమాట. ఆ డాట్స్లో ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ పడతాయో అన్ని అనమాట. నాకైతే ఒక 15 పడ్డాయండి. అంతే, చాలా ఈజీగా అనిపించింది, కానీ ఒక రబ్బర్ బ్యాండ్ కూడా గేమ్లో పట్టలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకొక గేమ్కి వెళ్తే, ఈ గేమ్ అయితే స్పూన్స్ మీద 1 to 20 నెంబర్స్ రాసి ఉంటాయి అనమాట. ఒక బౌల్లో బియ్యం పోసేసి ఆ బియ్యం మీద ఈ స్పూన్స్ అన్నీ నెంబర్లు రాసి పెట్టేశారనమాట. ఒక్కొక్కళ్ళు నించొని అందరూ, అంటే ఎవరు ఇది మనది అనుకొని చేసుకుంటేనే అండి చాలా బాగా హ్యాపీగా అలా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇదైతే పైన అన్ని కలర్స్ మీద 1 to 10 రాశారండి. ఇంకో పేపర్స్లోనేమో హాఫ్ ముక్కలు అంటించేశారనమాట. పైన 2 కలర్స్ వస్తాయి కదా, ఆ కలర్స్లో ఉన్న నెంబర్స్ని మనం ఉన్న చోట ఒకటి 1 to 9 వచ్చిందనుకో 19 పేపర్ మీద స్టిక్ చేయాలి. అలాగనమాట. ప్రతి గేమ్ డిఫరెంట్గా ఉందండి. చాలా బాగుంది. ఈ గేమ్ అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేశానండి. అసలు ఇది మార్నింగ్ 11 నుంచి 4 వరకు ఉంది. మధ్యాహ్నం లంచ్ అంతా ప్రొవైడ్ చేసింది. వాళ్ళ బాబుకి బీటెక్లో సీట్ వచ్చినందుకు తన హ్యాపీనెస్ని మా అందరితో షేర్ చేసుకొని ఎంజాయ్ చేసిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుడ్ వీడియో కూడా ఒకటి వస్తుంది చూడండి. ప్రతి ఒక్కళ్ళు అన్ని గేమ్స్ ఆడి గిఫ్ట్ తీసుకునేటప్పుడు ఎంజాయ్ చేశారండి అందరూ. పూజ
చూసారు కదండి, అందరూ ఎంత గోలగోలగా అరుచుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఇదైతే హౌసీ గేమ్ అనమాట. ఈ గేమ్ ఒక్కటి ఆడేటప్పుడే అందరు సైలెంట్ అయిపోతారు. ఇది చూడండి నా టప్పర్వేర్ డబ్బా, నా పౌచ్కి గిఫ్ట్ అండి. ఇది చూడండి అందరం కలిసి లంచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్, బాయ్.